వెల్కమ్ బ్యాక్ టు చీవియాస్ వరల్డ్. ఈరోజు మేము బయటకు వెళ్తున్నామండి. యాక్చువల్గా మేము సాటర్డేనే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సో సండే మేము ఒక ప్లాన్ చేసుకున్నాం, ఒక ప్లేస్ విజిట్ చేద్దామని. ఆ ప్లేస్ ఏంటో, మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాక చూస్తే మీకే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మేము అనేది స్టార్ట్ అయిపోయినాం. నేను, మా హస్బెండ్, బాబు స్కూటీ మీద, మా అత్తయ్య, మా మామయ్య అండ్ మా పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ, మా బిడ్డ అందరూ ఆటోలో మా అత్తయ్యతో పాటు వెళ్తున్నారు. సో ఇప్పుడైతే మేము మా ఇంటి దగ్గర నుండి మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చి 10 కిలోమీటర్స్ అండి. ఆన్ అండ్ యావరేజ్గా మాకు ఒక 40 మినిట్స్ 35 మినిట్స్ పట్టింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మేము కొంచెం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుండి చూస్తే మేము మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము. సో మ్యాప్స్లో చెక్ చేస్తే ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ వరకు ఉంది. 500 మీటర్స్ టు 700 మీటర్స్ ఐ థింక్. సో ఈ టర్నింగ్ అనేది తీసుకున్నాం కదండి. ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్, అన్ని ఫ్యాక్టరీసే ఉన్నాయండి. యాక్చువల్గా నేను ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇది ఏరియానో చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది, ఆ ఏరియాలో ఫ్యాక్టరీస్ ఎక్కువనే ఉంటాయి అనేసి మీకు కూడా. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మొత్తం ఓపెనింగ్గా ఉంది. చాలామంది ఈ ప్లేస్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇది సెకండ్ టైం వెళ్ళటము. దీపావళి టైంలో ఒకసారి విజిట్ చేశాను ఈ ప్లేస్, నాకు చాలా బాగా నచ్చింది. ఇది సీజన్ వైజ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్లేస్ అనేది జనవరి అంటే సమ్మర్ సీజన్లో దొరికేటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం అనేది ఇక్కడికి అనేది వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం కొంటున్నాను, ఇక్కడ ఏం చూస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేసాం. ఇదేనండి గోవింద్ టెరకోటాస్. ఇది అనేది నాచారంలో ఉంది. టైమింగ్స్ అనేది 10 to 5 PM అండి. సో లొకేషన్ వచ్చి రోడ్ నెంబర్ 15 నాచారం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము అనేది 12 o'clock ఏమో స్టార్ట్ అయినాం. వెళ్ళేసరికి 12:45 సంథింగ్ అట్లా అయింది. సో ఇక్కడ చూస్తున్నారుగా, సమ్మర్ ఐటమ్స్ అనేవి జనవరి టు మే, గణేష్ చతుర్థి ఐటమ్స్ అనేది జూన్ టు ఆగస్ట్, ఫర్ దివాళీ అక్టోబర్ టు నవంబర్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తాను. మేము వెళ్ళేసరికి కొంతమంది వచ్చేసి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్లాంట్స్కి సంబంధించిన పాట్స్ కానీ, సిరామిక్ పాట్స్, ఇంకా సిరామిక్ పాట్స్ అనేవి అయితే 365 days ఉంటాయండి. ఇక్కడనే మినిమం బిల్లింగ్ మనం 1000 రూపీస్ చేయాలి. ఆ 1000 అనేది ఒక్కళ్ళే చేయాలని ఏం లేదండి. ఇప్పుడు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారనుకోండి, వాళ్ళు 500 మన 500 అలా చేయొచ్చు. 3 ఫ్యామిలీస్ వచ్చాయనుకో 3 పార్ట్స్గా డివైడ్ చేసి 1000 రూపీస్ చేయొచ్చు. లేదంటే మనకు నచ్చినవి మనం కొనుక్కుంటామంటే మనమే 1000 రూపీస్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారుగా, స్టార్టింగ్ అండి ఇది. ఇక్కడ మొత్తం పాట్స్ అండి, ఇంట్లో డెకరేట్ చేసుకునే పాట్స్ కానీ, ఐడల్స్ కానీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. సో మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అనేది దొరుకుతుంటాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకి 100 రూపీస్ ఛార్జ్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఒక 300కే దొరుకుతుంది. అంత వేరియేషన్ అనేది ఉంటుంది బయటకి ఇక్కడికి. సో ఇక్కడ ట్రక్ అనేది వచ్చి పాట్స్ అనేవి దింపుతున్నాయండి. సో ఇప్పుడు మేమైతే లోపలికి వచ్చేసినాం. ఇక్కడ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్లీ నేను కూడా చెప్పలేనండి. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇక్కడ పర్సన్ చూసారు కదా ఇందాక, ఆ పర్సన్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని ప్రైస్ ఎంత పడుతుందని మనకి ఏదైనా నచ్చి అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ పాట్స్, మినీ పాట్స్ నుండి చాలా పెద్ద పాట్స్ వరకు మనకు అన్నీ దొరుకుతాయి. ఇండోర్ పాట్స్ అంటే ఇండోర్లో కూడా మనకు కార్నర్కి పెట్టే పాట్స్ ఉంటాయి కదా, అవి అన్నీ దొరుకుతాయి. చిన్న చిన్న పాట్స్ ఎంత క్యూట్ ఉన్నాయండి ఇక్కడ. సో మినీ పాట్స్, మినీ ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇది యానిమల్ టీమ్ పాట్స్తో ఉన్నాయి. మా చిన్న పాప చూపిస్తుంది, ఇది బాగుంది నాని, అది బాగుంది అని మా అత్తయ్యకి చూపిస్తుంది. ఇప్పుడు మా అక్క అండ్ మా బావగారు కొంచెం వర్క్ ఉండి రాలేదండి. సో వాళ్ళ పిల్లలని అయితే వచ్చారు. సో వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ మా మామయ్య చూసుకోవడం, మా మామయ్య కూడా ఏమన్నారంటే ఇక్కడ అన్ని రీజనబుల్గానే ఉన్నాయి అనేసి అన్నారు. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎందుకంటే నేను ప్రీవియస్లో చెప్పాను కదా, నేను దివాళీ టైంలో వెళ్ళాను అని, అప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ అని చూపించి వాటి ప్రైజెస్ అనేవి చెప్తే మా అత్తయ్య కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి, ఒకసారి వెళ్దాం మనం కూడా అంటే, నేను అప్పుడే అన్నానండి సమ్మర్ సీజన్లో వెళ్దాం అత్తయ్య, అప్పుడు రీజనబుల్ ప్రైజెస్లో ఆ సమ్మర్ ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి మనకి అనేసి అంటే ఓకే అని అనుకున్నాం అప్పుడే. అండ్ ఇప్పుడు మాకు ఆ టైం అనేది సెట్ అయింది. నేను సమ్మర్ ఐటమ్స్
సమ్మర్ ఐటమ్స్ అనేవి స్టార్ట్ కూడా అయిపోయినాయండి. సో బట్ మేము డైరెక్ట్గా ఐటమ్స్ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామనేసి, అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా చూడలేదు కదండి ఇదివరకు. సో వాళ్ళందరూ మా అత్తయ్య, మా మామయ్య, పిల్లలందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అని. సో ఇక్కడ చూసినారుగా తులసి కోట పూజ చేసుకునేటి. సో నేను యాక్చువల్గా దివాళీ టైంలో ఇక్కడే తీసుకున్నానండి ఈ పూజ చేసుకునే తులసి కోటని. సో అప్పుడు నాకు అరౌండ్ 750 రూపీస్ పడిందండి. అదే తులసి కోట నేను బయట అడిగితే 1500 చెప్పారని నాకు. మీరే చూడండి ఎంత వేరియేషనో బయటకి అండ్ ఈ ఫ్యాక్టరీకి. సో ఇక్కడ చూస్తున్నారుగా సమ్మర్ మేళా స్టార్ట్ అయిందని. ఇదేనండి జార్స్ అండ్ పికిల్ జార్స్, మనం నార్మల్గా డైలీ యూజ్ చేసుకునే స్మాల్ జార్స్, క్లే పాట్స్, కర్డ్ పెట్టుకుంటాం కదా, కర్డ్ పెట్టుకునే పాట్స్ విత్ లిడ్స్ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. నేను మా అత్త ఏం తీసుకున్నామో అవి కూడా చూపిస్తా. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఇంటి లోపల పెట్టుకునే పాట్స్ అండి. సో ఇక్కడ చూస్తే ఐడల్స్ అండి, అంటే డెకరేటివ్ ఐడల్స్. సో ఇక్కడ చూస్తే కార్నర్స్కి, గడపలకి కార్నర్స్కి హ్యాంగ్ చేసేది, లేకపోతే పార్టీషన్కి హ్యాంగ్ చేసేటివి ఉన్నాయి. ఇక్కడైతే అన్ని ఐడల్సే దొరుకుతాయండి. కృష్ణుడిది అంటే ఇవన్నీ క్లే అండి, సిరామిక్ ఇవి కాదు, క్లే వాటికే ఇట్లా పెయింటింగ్ వేసింది. ఇక్కడ చూస్తున్నాగా కృష్ణుడిది, బట్ ఇది క్లే అనేది సిరామిక్ కాదు. సో ఇక్కడ ఇవన్నీ ఓన్లీ పాట్స్, అవి కొన్ని కాఫీ జార్స్ అండ్ కాఫీ కప్స్ అవి మాత్రమే సిరామిక్ దొరుకుతాయి, మిగతా అన్ని క్లే. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి చిన్నవి 55 రూపీస్ నుండి స్టార్ట్ అండి. 33 రూపీస్ది కూడా ఉన్నాయి కానీ అవి అయిపోయినాయట. 55 రూపీస్ నుంచి స్టార్ట్. అవి మేము బయట అడిగితే 100 రూపీస్ చెప్పారండి. 55 రూపీస్ది 50 రూపీస్ వేరియేషన్. సో ఇక్కడ లోపల మొత్తము అరేంజ్ చేసుకున్నారండి. మనం ఫర్ శాంపుల్కి ఏమేమి ఉన్నాయని అవి బయట పెట్టారు అక్కడ. ఒకవేళ మనకు ఐటమ్స్ కావాలంటే లోపల నుండి తెచ్చిస్తున్నారు మనకి 1 by 1, మనకి ఏం కావాలంటే అది. సో ఇక్కడ చూస్తున్నారుగా చాలామంది వచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. సో నేను మళ్ళీ మీకు ఒక్కసారి డీటెయిల్గా చూపిద్దామనేసి ఈ సెక్షన్కి అనేది వచ్చానండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో ఐడల్స్ కూడా. మ్యాక్సిమం కృష్ణుడివే ఎక్కువ ఉంటాయండి, కృష్ణుడివి అండ్ శివునివి అట్లుంటాయి. ఇవి చూస్తున్నారు కదా స్టాండ్స్ అనేవి, అవనేవి మనము కృష్ణుడు ఐడల్స్ పెట్టుకునే స్టాండ్స్ అండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడే వీళ్ళు పెయింటింగ్ అనేది వేస్తున్నారు అండ్ పెయింట్ వేసి అక్కడ పెట్టి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పెయింటింగ్ బాటిల్స్ అవన్నీ ఇక్కడ చేసి ఇక్కడ కింద మ్యాట్ లెక్క వేసారంటే మ్యాట్ లెక్క దాని మీద పెట్టి డ్రై అనేది చేస్తున్నారు, ఎందుకంటే పెయింట్ అనేది అంటుకుంటుంది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిఫెంట్వి, నార్మల్వి అన్ని స్టాండ్స్, స్టూల్స్ లెక్క ఉన్నాయి. ఇక్కడ చూస్తే వినాయకుడివి చిన్న ఇవి చూస్తున్నారు కదండి. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం నేను తీసుకున్నాను సేమ్ ఇలాంటిదే, కాకపోతే నేను తీసుకునే బ్రౌన్ కలర్, బ్లాక్ తీసుకోలేదు. అది మా ఇంట్లో కూడా ఉంది. నా కుకింగ్ బ్లాగ్స్లో చూస్తే మీకు కనిపిస్తుందండి అది లాస్ట్కి ఫోటో సెక్షన్లో. సో ఇవి ఎలిఫెంట్స్, ఇంకా ఇవేంటి హార్స్ అన్నీ ఉంటాయండి. నేను ఇక్కడ చూస్తున్నారుగా ఇవి కూడా పాట్స్, క్లే పాట్స్. ఇక్కడ చూస్తున్నారుగా యానిమల్, సో సాయిబాబా, ఇంకా ఇక్కడేమో డోల్ కొట్టే పర్సన్ అని చాలా చాలా మంచిగా ఉన్నాయండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్లవర్ ఇట్లా డెకరేట్ చేసుకునే, వాటర్ పోస్ట్ డెకరేట్ చేసుకునేవన్నీ, ఇవన్నీ ఆ టైపు. సైజ్ వేరియేషన్ అండ్ డిజైన్ వేరియేషన్ కూడా ఉంది దీంట్లో. ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క సైజ్ అనేది, స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు ఉన్నాయండి. అన్ని సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఏ సైజ్ కావాలి, మన ఇంటికి ఏ సైజ్ సెట్ అవుతుంది అంటే మనం ఆ సైజ్ తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను చిన్నగా చూసుకుంటూ మీకు కూడా ఒకసారి చూపిద్దాము, అండ్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్తారు కదా, సో అలా అనేది వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జార్స్ అనేవి 385, 395 అలా ఉన్నాయండి. నాకు తెలిసిన ప్రైస్ ఉన్నవి అయితే మీకు చూపిస్తున్నా 355. ఇగో కప్స్కి వీటికి లిడ్స్ వచ్చినాయని చెప్పాను కదండి నేను, పాట్స్కి వాటికి. సో అవి ఇదైతే 1565, పెద్ద జార్ అండి, అది చాలా పెద్దది, మనకి ఈజీగా 10 to 20 kgs వరకు పడుతుంది. ఇక్కడేమో ఇవనేది కిడ్డీ బ్యాంక్స్ అండి, కిడ్డీ బ్యాంక్. సో ఇవి మిక్కీ మౌజ్ అలా ఉన్నాయి, కాకపోతే క్లేవి. ఇక్కడ అన్ని చిన్నవి ఇక్కడ విత్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. బట్ నేను అవి ఎంత కాదనిపించి నేను ప్రైస్ చూపిలే. ఇవి చిన్న కప్స్ మనకు బయట కాఫీ షాప్స్లో వేస్తారు కదండి చాయ్ కప్స్, అవి. ఇది ఇట్లా 195 అలా ఉంది. ఇదేమో 50 రూపీస్, మా అత్తయ్య తీసుకున్నారు అది.
అండ్ ఇదేమో 70 సైజ్ తీసుకున్నారు యాక్చువల్గా, ఇదేమో 75 అలా. అక్కడ కనిపిస్తుంది కండి రౌండ్గా, అది నేను తీసుకున్నాను. 2 తీసుకున్నాండి. ఒకటి 175 రూపీస్ పడింది. ఐ మీన్ 75. నేను 2 తీసుకున్నాను. ఇక్కడ సిరామిక్ ప్లేట్స్ అండి. నేను ఇవేం తీసుకోలేదు ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదండి. సో కింద పడితే బ్రేక్ అయిపోతాయి కదా, మళ్ళీ ఇంత అమౌంట్ పెట్టి తీసుకొని అవి బ్రేక్ అవుతే మనకు మంచిగా అనిపించదు కదా. సో మేము తీసుకోలే. పక్కన వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి కదా, అవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే సాల్ట్ పెప్పర్ అండి. సో నేను ఒకటి, మా అత్త ఒకటి తీసుకున్నాము. ఇవేమో ఆయిల్ పూసేటివి. సో ఇక్కడ ప్రైజెస్ చూపిస్తున్నా చూడండి. 195 జార్స్, ఇవేమో 195 జార్స్. అండ్ ఇది 145 థింక్, 145 అండి. సో ఇక్కడ ఒక టేబుల్ ఇట్లా అరేంజ్ చేసి చిన్న స్టిక్కర్ అని పెడతారండి. ఇక్కడేమో కుండలండి, డిజైన్ కుండలు ఇవి. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, అన్నీ ఇక్కడ ఎక్కువ మ్యాక్సిమం 365 డేస్ దొరికేది ఏంటి అంటే క్లే పాట్స్ అండి. చిన్న చిన్న క్లే పాట్స్ కానీ అడల్ట్స్ కానీ అవి 365 డేస్ దొరుకుతూనే ఉంటాయి. సో మేము ఇప్పుడు అనేది తీసేసుకున్నామండి. మ్యాక్సిమం మేము తీసుకోవాల్సినవి తీసుకున్నాం, బట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇంకా. సో తీసుకొని ఫైనల్గా మేమైతే ఇప్పుడు వచ్చేసినామండి. ముందుకి బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసినాం. అక్కడ ఒక పర్సన్ బిల్ వేసి ఇక్కడ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారండి. సో తీసుకొచ్చేస్తే వాళ్ళు అన్నీ చెక్ చేసి సరే కరెక్ట్ అమౌంట్ వేసి మనకి ఇస్తారు. అది మనం ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు, ఆఫ్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు, 2 అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడ షాపింగ్ అనేది కంప్లీట్ చేసి మేము ఇంటికి అనేది రిటర్న్ అయిపోయినామండి. సో ఇప్పుడు అందరం బయటకు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ కోసం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఆటో వచ్చేసింది. సో మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. చలో బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం జీవియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.